హలో ఆల్ అండ్ వెల్కమ్ టు టైవ్యూ. వచ్చేసా ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అప్డేట్స్ తెచ్చేసా. మహేష్ ఫ్యాన్స్ కి SSMB 29 అప్డేట్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వార్ 2 అండ్ డ్రాగన్ అప్డేట్, చరణ్ ఫ్యాన్స్ కోసం RC16 అప్డేట్, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం OG అప్డేట్, ఇలా మంచి చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా త్వరగా కబుర్లు మొదలెట్టేద్దాం పదండి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో సినిమా అయితే డీసెంట్ ఉందండి. వెన్నెల కిషోర్ గారి కామెడీ కొంచెం ఆఫ్ అనిపించింది కానీ లవ్ ట్రాక్ అండ్ థ్రిల్ ఫ్యాక్టర్ బాగుంది. ఒకసారి ట్రైలర్ చూడండి, నచ్చితే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. నెక్స్ట్ చావా, ఛత్రపతి సంభాజీ మహారాజ్ కథ తెలుసుకోవాలంటే వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే నాని పారడైజ్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ గా అనిపించింది. ఆ డైలాగ్స్ అండ్ విజువల్స్ అయితే చాలా బోల్డ్ అండ్ పవర్ఫుల్ ఉన్నాయి. థియేటర్ లో ఒక నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనే నమ్మకం వచ్చేసింది. నాని గారు ప్రొడ్యూస్ చేస్తున్న కోర్ట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా బాగుంది. అసలు ఆ హీరోని అన్ని కేసెస్ నుండి బయటికి ఎలా తీసుకొస్తారా అని ట్రైలర్ తోనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేసారు. ఈ కోర్ట్ రూమ్ డ్రామా March 14th కి రిలీజ్ అవుతుంది. కిరణ్ అబ్బవరం దిల్రుబా ట్రైలర్ రిలీజ్ అయింది. ఓ మంచి లవ్ యాక్షన్ డ్రామాలా అనిపించింది. ఈ March 14th కి రిలీజ్ అవబోతుంది. పెళ్లిగాని ప్రసాద్ టీజర్ వచ్చింది. కట్నం కాన్సెప్ట్ చుట్టూ ఉండే ఈ మూవీ టీజర్ ఫన్నీగా ఉంది. ఆల్సో సంతాన ప్రాప్తి రస్తు అండ్ టుక్ టీజర్స్ రిలీజ్ అయ్యాయి. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే 8 వసంతాలు మూవీ నుండి అందవా సాంగ్ రిలీజ్ అయింది. హేషామ్ అబ్దుల్ గొంతులో ఈ మెలడీ వింటుంటే చాలా హాయిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ నుండి హీరో క్యారెక్టర్ ని డిస్క్రైబ్ చేసే పబ్లో నెరుడా సాంగ్ రిలీజ్ అయింది. ఆ మ్యూజిక్ గానీ వాయిస్ గానీ లిరిక్స్ గానీ బాగా సెట్ అయ్యాయి. ఒక వైబ్ ఉంది సాంగ్ లో, పక్కా వినండి. నారీ ద ఉమెన్ మూవీ నుండి హవాయ్ హవాయ్ సాంగ్ రిలీజ్ అయింది. భాస్కర్ భట్ల గారి లిరిక్స్ చాలా బాగున్నాయి. ఆల్సో అగ్లీ స్టోరీ మూవీ నుండి వీర ప్రేమ సాంగ్ అండ్ లోపలికి రా చెప్తా మూవీ నుండి మిసును కుట్టేటి సుందరి సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూస్తే ఫస్ట్ SSMB 29 అప్డేట్. SSRMB న్యూ స్కెడ్యూల్ ఒడిశా కొరాపుట్ డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ అయింది. రీసెంట్ గా వచ్చిన పిక్చర్స్ ప్రకారం అయితే మహేష్ బాబు, ప్రియాంకతో పాటు మన వరద అదే పృథ్వీరాజ్ గారు కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ ఒడిశా స్కెడ్యూల్ లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడే కొరాపుట్, దియోమలి, జైపూర్ ప్లేసెస్ లో షూట్ చేయబోతున్నారంట. వీటిలో దియోమలి మనకి తెలిసిన ప్లేస్ లా ఉంది కదా. షూట్ అయితే స్టార్ట్ చేశారు కానీ ఇంతవరకు రాజమౌళి గారు ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఎప్పుడు పెడతారో ఏంటో, అందరం వెయిటింగ్ ఇక్కడ. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి అప్డేట్స్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకున్నది ఫైనల్లీ జరుగుతుంది. వార్ 2 మూవీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ మీద ఒక డాన్స్ నెంబర్ షూట్ చేశారంట. బాస్కోమ్ ఆర్టిస్ట్ కొరియోగ్రాఫ్ చేస్తున్న ఈ సాంగ్ కి 500కి పైగా డాన్సర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారంట. ఇండియాస్ 2 బెస్ట్ డాన్సర్స్ ని ఒకేసారి స్క్రీన్ మీద చూడబోతున్నాం. మామూలుగా ఉండదు. బట్ దానికి ఇంకాస్త టైం పడుతుంది. మూవీ రిలీజ్ అయితే August 14th కి అంటున్నారు. అండ్ మైత్రి ప్రొడ్యూసర్ రవి గారు ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీ గురించి చెప్తూ ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ సినిమా, ఇంటర్నేషనల్ గా రిలీజ్ చేసే సినిమా ఇది అని చెప్పారు. ఇక్కడ 2 విషయాలు అర్థమయ్యాయి. సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్, ఇంకొకటి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా ఇది అని. టైగర్ ఫ్యాన్స్ హ్యాపీయేనా? RC16 అప్డేట్ అంటే రామ్ చరణ్ బుచ్చిబాబు RC16 మూవీ షూట్ కోసం ఢిల్లీ వెళ్తున్నారంట. అండ్ రీసెంట్ గానే ఈ మూవీ కోసం కన్నడ స్టార్ హీరో శివన్నకి లుక్ టెస్ట్ కూడా జరిగింది. సూన్ ఆయన కూడా షూట్ లో జాయిన్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారి మూవీ అప్డేట్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు OG మూవీకి March or April లో డేట్స్ అలొకేట్ చేస్తారనే న్యూస్ వినిపిస్తుంది. ఇచ్చేయండి సార్, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. అండ్ ఈ March 28th కి రిలీజ్ అనుకున్న హరిహర వీరమల్లు మూవీ పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది. హరిహర వస్తే మా మూవీ రాదు అన్న నాగవంశీ గారు మ్యాచ్ స్క్వేర్ ని 28th కే రిలీజ్ చేస్తున్నారు. సో పీకే ఫ్యాన్స్ మనకి ఇంకాస్త వెయిటింగ్ తప్పేలా లేదు. వెంకటేష్ గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం 92 సెంటర్స్ లో 50 days కంప్లీట్ చేసుకుంది. ఓటీటీలో కూడా అదే జోరు. ZEE5 లో ఫాస్టెస్ట్ మూవీ టు రీచ్ 100 million స్ట్రీమింగ్ మినిట్స్ గా RRR అండ్ హనుమాన్ మూవీస్ ని దాటుకొని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అసలు ఈ మూవీ క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. రవితేజ్ గారు నెక్స్ట్ నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారంట. అండ్ షూట్ త్వరగా కంప్లీట్ చేసి నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ కూడా చేస్తున్నారంట. సో అన్ని అనుకున్నట్టు జరిగితే పండక్కి థియేటర్ లో మాస్ మహారాజ్ ని చూడొచ్చు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు యాక్ట్ చేస్తున్న మూవీకి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. నవదళపతి సుధీర్ బాబు యాక్ట్ చేస్తున్న జటాధర మూవీలో లీడ్ యాక్ట్రెస్ గా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఆన్ బోర్డ్ అయ్యారు. నాని పారడైజ్ మూవీ 1980s బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ అంట. ఇది ఇండియాస్ మ్యాడ్ మ్యాక్స్ అని నాని గారు చెప్పారు. పారడైజ్ మూవీ చాలా వైల్డ్ గా ఉన్నా ఆ వైల్డ్నెస్ కి పొయిటిక్ జస్టిస్ ఉంటుంది అని ఆయన చెప్పారు. దిల్ రాజు గారు పొరపాటున విజయ్ దేవరకొండ అండ్ రవికిరణ్ కోలా మూవీ టైటిల్ లీక్ చేసేశారు. ఆ మూవీకి రౌడీ జనార్దన అనే టైటిల్ ఫిక్స్ చేశారంట. ఏంటో అందరూ మన చిరు గారిని ఫాలో అయిపోతున్నారు.
ఆల్సో నితిన్ అండ్ బలగం వేణు ఎల్లమ్మ మూవీని కూడా దిల్ రాజు గారే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అజయ్ అతుల్ డువో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారంట. ఈ 2 మూవీస్ ని ఏప్రిల్ మేలో స్టార్ట్ చేస్తారంట. అండ్ ఈ మార్చ్ 10th నితిన్ రాబిన్ హుడ్ నుండి అదిదా సర్ప్రైజ్ సాంగ్ రిలీజ్ అవబోతుంది. కిరణ్ అబ్బవరం గారు లంకె బిందెల కాన్సెప్ట్ తో 3 పార్ట్స్ ఉండే ఒక పీరియాడిక్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారంట. ఆల్సో ప్రొడ్యూసర్ గా ఒక క్యూట్ పీరియాడిక్ డ్రామాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో కిరణ్ గారు ఇటు యాక్టర్ గా అటు ప్రొడ్యూసర్ గా కెరియర్ ని మంచిగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మసూదా మూవీ డైరెక్టర్ సాయి కిరణ్ విశ్వక్ సేన్ కి ఒక యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ నరేట్ చేశారంట. ఓకే అయితే మాత్రం కేవి అనుదీప్ ఫంకీ తర్వాత ఉండొచ్చు అన్నట్టు ఈ నగరానికి ఏమైంది 2 కూడా లైన్ లో ఉందండోయ్. సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు మూవీ టీం రీసెంట్ గా ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి కంప్లీట్ చేశారు. ఇప్పుడు 1000 డాన్సర్స్ తో ఒక సాంగ్ షూట్ చేస్తున్నారంట. చూస్తుంటే మేకింగ్ కి పెద్ద బడ్జెటే పెట్టినట్టున్నారు. ఫైనల్లీ అఖిల్ ఏజెంట్ మూవీ చాలా సస్పెన్స్ అండ్ డిలేస్ తర్వాత ఈ 14th March ZEE5 లో స్ట్రీమ్ అవబోతుంది. మొన్న ఆస్కార్ 2025 విన్నర్స్ ని అనౌన్స్ చేశారు. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్ కేటగిరీలో అనోరా ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది. డ్యూన్ ఫిల్మ్ బెస్ట్ సౌండ్ అండ్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో అవార్డ్స్ గెలుచుకుంది. సింగర్ కల్పన గారు తన ఇంట్లో అన్కాన్షియస్ గా ఉండేసరికి తను ఆత్మహత్య యత్నం చేశారనే న్యూస్ వైరల్ అయిపోయింది. బట్ ఆవిడ వీడియో బయట ఇచ్చారు. తను ఇన్సామ్నియా కోసం తీసుకునే మెడిసిన్స్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల అన్కాన్షియస్ స్టేట్ కి వెళ్ళిపోయా, అంతేగాని ఇంకేమీ కాదు అని క్లారిటీ ఇచ్చారు. సో మీరు కూడా బయట న్యూస్లు నమ్మకండి. మలయాళం యాక్షన్ ఫిల్మ్ మార్కోలో వైలెన్స్ ఎక్కువ ఉంది అని టెలివిజన్ ప్రీమియర్ రిజెక్ట్ చేశారంట. నిజమే, ప్రీ క్లైమాక్స్ నుండి చాలా దారుణంగా ఉంటుంది వైలెన్స్. నయనతార గారిని లేడీ సూపర్ స్టార్ అని పిలిచేవారు. ఇక నుండి అలా పిలవద్దు అని నయనతార గారు అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు. సో ఇప్పటి నుండి జస్ట్ నయనతార, నో ట్యాక్స్ అంతే. కర్ణాటక గవర్నమెంట్ సినిమా అనేది అందరికీ అఫోర్డబుల్ గా ఉండాలి అని చెప్పి సింగిల్ స్క్రీన్స్ అయినా మల్టీప్లెక్స్ అయినా టికెట్ రేట్ 200 దాటకూడదు అని అనౌన్స్ చేస్తారు. ఈ రూల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. షియాన్ విక్రమ్ గారి వీరధీర సూర పార్ట్ 2 ఈ March 27th రిలీజ్ అవుతుంది. అసలు పార్ట్ 1 ఎప్పుడు వచ్చిందక్క అంటారా? అదే వెరైటీ. ఫస్ట్ పార్ట్ 2 రిలీజ్ చేసి ఆ తర్వాత పార్ట్ 1 స్టార్ట్ చేస్తారంట. నివేదా థామస్ డ్రామా ఫిల్మ్ 35 చిన్న కథ కాదు మూవీని హిందీ రీమేక్ కి టాక్స్ జరుగుతున్నాయంట. చేసేయండి బాసు, ఏవేవో రీమేక్ చేస్తారు, ఇంత మంచి సినిమా ఎందుకు వదలడం. ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే కార్తీ యుగానికొక్కడు మూవీ March 14th రీ రిలీజ్ అవుతుంది. సినిమాలో ఎవర్రా మీరంతా డైలాగ్ కి థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ మొన్న మన సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు రీ రిలీజ్ అయిందిగా. ఎవరైనా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. విశ్వక్ సేన్ లైలా మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. శర్వానంద్ మనమే మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. గేమ్ చేంజర్ హిందీ వర్షన్ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. కుటుంబస్థాన్ తమిళ్ మూవీ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. మంచి అప్రిసియేషన్ వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. తెలుగు మూవీ బాపు జియో హాట్స్టార్ లో అవైలబుల్ ఉంది. సో ఇవండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.